హాయ్, వెల్కమ్ టు న్యూ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో కంఫర్ట్ జోన్ నుంచి ఎలా బయటపడి గ్రోత్ని, మన పర్సనల్ గ్రోత్ని ఏ విధంగా కొనసాగించాలి. కంఫర్ట్ జోన్లో ఉన్న రోజులు దేర్ విల్ బి నో గ్రోత్. దీనికోసం నేను రీసెర్చ్ చేసి కలెక్ట్ చేసిన కొన్ని బెస్ట్ టిప్స్ని నేను మీకు ఈ వీడియోలో ప్రజెంట్ చేయబోతున్నాను. మీకు ఒకవేళ ఆసక్తి ఉండి మీ పర్సనల్ గ్రోత్లో మీరు ముందుకు కంటిన్యూ కావాలంటే, మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నారో లేదో తెలుసుకోవాలంటే నిన్నటి వీడియో చూడండి. నేను మరలా ఒకసారి చెప్తున్నాను, మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నారా లేరా అనేది ఎలా తెలుసుకోవాలంటే, మీ పనులకు మీరు బాధ్యత వహించి ఉంటే, మీ పనులకు మీరు బాధ్యత వహించి బుకాయించకుండా, వేరే వాళ్ళని మభ్యపెట్టకుండా మీ పనులకు మీరు బాధ్యత వహిస్తే మిమ్మల్ని మానసికంగా పెద్దవాళ్ళు అంటారు. మీరు చేసినటువంటి పనులకి అంటే తప్పులకి ఇతరుల్ని బాధ్యులుగా చేస్తే మీరు మానసికంగా చిన్నపిల్లలు అంటారు. మీరు చేసిన పనులని, మీరు చేసిన తప్పులని, మీరు చేసినటువంటి నెగిటివ్ పాయింట్స్ని ఇతరులకు ఆపాదించి వాళ్ళ వల్లనే జరిగింది అని అంటే మీరు క్రిమినల్ మెంటాలిటీ కలిగారని అర్థం. కాబట్టి మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలంటే మీరు చేసే పనులకి మీరు బాధ్యత వహించాలి. ఓకే, మీరు ఆ విధంగా చేయగలిగినట్టయితే గెట్ రెడీ, విల్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో ఉన్న కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ని నేను కలెక్ట్ చేశాను మీతోటి షేర్ చేయడానికి. వీటన్నింటినీ చూడండి, వినండి, మరలా తర్వాత వాటి గురించి కామెంట్ చేయండి. వాటి గురించి మంచిగా ఉన్నదా, దాంట్లో ఉపయోగం ఉందా లేదా అనేది మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. మీ కంఫర్ట్ జోన్ను దాటి పరిమితులు లేకుండా ఎదగండి అనేది దీని యొక్క వీడియో టైటిల్ అనమాట. మరి మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలంటే ముందు మనకు భయం అవుతుంది, అది కొత్తగా అనిపిస్తుంది, అదేవిధంగా అక్కడ రిసోర్సెస్ లేవేమో అనుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి ముందే మనకు కావలసిన స్కిల్స్ని, రిసోర్సెస్ని డెవలప్ చేసుకుంటాం. ప్రాక్టికల్ స్ట్రాటజీస్ని కూడా మనం డెవలప్ చేసుకుంటాం. కాబట్టి మన ప్లాన్లో భాగంగానే మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలని నేను మీకు ఒకసారి మరలా మనవి చేస్తున్నా. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలని మీకు ఈత రాకపోతే గబుక్కున పోయి నీళ్లలో దూకటం కాదు. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలని ఇప్పుడు మీరున్న ప్రాంతం నుంచి హైదరాబాదో, బొంబాయో, కలకత్తా, చెన్నై పోవటం కాదు. మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఉద్యోగాన్వేషణ అయినా, వ్యాపార నిమిత్తమైనా మీ యొక్క టాలెంట్స్ని సరిగా మార్కెట్ చేసుకోవాలనుకుంటే మీరు ముందుగానే ప్రిపేర్ కండి. అదేవిధంగా మీలో ఉన్నటువంటి భయాలేంటో కనిపెట్టండి. ముందు మీ భయాలని అంటే మిమ్మల్ని వెనక్కి లాగేటటువంటి శక్తులేంటో మీలోనే గమనించి వాటన్నిటినీ కూడా పరిష్కారం చేసుకోవడానికి మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోండి. మీ స్కిల్స్ డెవలప్ అయినట్టయితే ఫియర్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు పద్ధతి ప్రకారం చేయాలంటే ఒక నోట్బుక్ తీసుకొని ఆ నోట్బుక్లో మీకు కలిగేటటువంటి, మీరు సపోజ్ ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళాలి, కొత్త ప్రయత్నం చేయాలి, లేదా కొత్త ఆదాయపు వనరు సాధించాలి, కొత్త ఫ్రెండ్స్ని కలవాలంటే, మీకు వచ్చేటటువంటి కొత్త ఫ్రెండ్స్ని ఏర్పరచుకోవాలంటే మీకు వచ్చేటటువంటి భయాలేంటి, ఆటంకాలేంటి ఒక బుక్లో రాయండి. ఆ బుక్లో రాశాక వాటిని ఎలా అధిగమించాలో మీరు ప్రయత్నం చేయండి. వాటి కోసం అవసరమైన స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. నెంబర్ 2. ఇక రెండవది ఏంటంటే, మీరు స్పష్టమైనటువంటి లక్ష్యాలు కలిగి ఉండండి. ఆ లక్ష్యాలు ఎలా ఉండాలి? స్పెసిఫిక్గా ఉండాలి, సాధించడానికి వీలుగా ఉండాలి, అదేవిధంగా మీ యొక్క మనస్తత్వానికి తగినట్టుగా ఉండాలి. కాబట్టి మీరు రిటర్న్ గోల్స్ని పెట్టుకోండి. మీ గోల్స్ని బుక్లో రాతపూర్వకంగా పెట్టండి. ఉదాహరణకు మీరు ఒంటరితనంలో ఉంటున్నారనుకోండి. ఒంటరితనంలో ఉన్న వాళ్ళు బయటికి రావాలంటే, ఒంటరితనాన్ని పోగొట్టుకోవాలంటే మీరు ఏం చేయొచ్చు? బహుశా మీరు పార్క్కి వెళ్ళొచ్చు, లేదా ఏదైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళొచ్చు, విజిటింగ్ ప్లేస్కి వెళ్ళొచ్చు. అక్కడ మీకు పరిచయమైనటువంటి వ్యక్తితోటి మాట్లాడవచ్చు. ఒకవేళ మీ మాటలు అతని మాటలు కలిసినట్టయితే మీరు
మీ ఫ్రెండ్‌షిప్‌ని కంటిన్యూ చేయవచ్చు. అంటే ఈ విధంగా మీరు మీ యొక్క ఏకాంతాన్ని, లోన్‌లీనెస్‌ని మీరు పోగొట్టుకోవచ్చు. కాబట్టి ఇది సాధ్యమే. అయితే మీరు పార్క్‌కెళ్ళండి, లేదా వాకింగ్ ఏరియా ఉంటుంది మీ మీ టౌన్‌లో, అక్కడికెళ్ళండి. లేదా ఏదైనా విజిటర్స్ అంటే పర్యాటక కేంద్రం ఉంటే అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమందితోటి, మీకు నచ్చిన వాళ్ళతోటి, అదేవిధంగా మీకు స్పందించే వాళ్ళతోటి మాటలు కలపండి. ఆ విధంగా మీరు మీ ఏకాంతాన్ని పోగొట్టుకోవచ్చు. తర్వాత మూడోది పాయింట్ ఏందంటే, మీరేదైతే కోరుకుంటున్నారో, ఆ కోరుకున్నది ఫస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ ఇన్ ఇమాజినేషన్. ఆ ఇమాజినేషన్‌లో క్రియేట్ చేసిన దాన్ని మీరు ఆ ఇమాజినేషన్‌లో క్రియేట్ చేసిన దాన్ని మీ మనోనేత్రంతోటి చూడాలి. ఆ విధంగా మనోనేత్రంతోటి చూడటం వల్ల, మరల రిపీట్ చేయటం వల్ల, మీరు ఇప్పటిదాకా మీలో లేని ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని క్రియేట్ చేస్తారు. అది కూడా ఎక్స్‌పీరియన్స్ లాగానే ఉంటుంది. మెమరీ లాగా ఉంటుంది. ఆ మెమరీ మీ యొక్క బ్రెయిన్‌లో స్టోర్ అవుతుంది. అంటే ఇప్పటిదాకా మీకు సపోజ్ కొత్త ప్రాంతానికి పోవటం అనేది, కొత్త మనుషులతోటి డీల్ చేయటం అనేది ఒకళ్ళ ఇబ్బందిగా ఉంటే, కొత్త వాళ్ళతోటి సరిగా డీల్ చేస్తున్నట్టుగా, అదేవిధంగా కొత్త ప్రాంతానికి వెళ్లి అక్కడ సరిగా మీ పనులు నిర్వర్తించుకుంటున్నట్టుగా, మీ బిజినెస్‌ని కంటిన్యూ చేస్తున్నట్టుగా యూ ఇమాజిన్ ఇన్ యువర్ బ్రెయిన్. వెనెవర్ యూ ఆర్ ఇమాజినింగ్ థింగ్, ఏ పర్సన్ ఆర్ ఎక్స్‌పీరియన్స్, ఆ ఇమాజినేషన్ కూడా న్యూరల్ కనెక్షన్స్, నాడీ కణాల మధ్యన కనెక్షన్స్ ఏర్పడతాయని ఇప్పుడు ఉన్నటువంటి న్యూరో సైన్స్ అనేది చెబుతుంది. అంటే సైకాలజీ, న్యూరో సైన్స్‌లో వచ్చిన రీసెర్చ్ చెబుతుంది. మన యొక్క ఊహలో ఉన్నటువంటి వాటికి కూడా నాడీ కణాల మధ్యన కనెక్షన్ ఏర్పడుతుంది. మీరు దాన్ని బలంగా మరల రిపీట్ చేస్తే, ఈ నాడీ కణాల మధ్య ఉన్నటువంటి సంబంధం అనేది ఇంకా బలోపేతం అవుతుంది. అంటే అది ఒక హైవేగా మారుతుంది. అది ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌గా మారుతుంది. బ్రెయిన్ యొక్క రీసెర్చ్‌లో తెలిసిందేందంటే, మన బ్రెయిన్ అనేది ఊహకి, వాస్తవానికి తేడా తెలుసుకోలేదు. ఊహ అయినా, వాస్తవమైన ఊహతోటి ఏర్పడినటువంటి అనుభవం అయినా, వాస్తవంతో ఏర్పడిన అనుభవం అయినా, ఒక అనుభవం ఏర్పడ్డాక రెండింటిని ఒకే రకంగా ట్రీట్ చేస్తుందని మనకు సైకాలజిస్టులు, అదేవిధంగా న్యూరో సైన్సు, న్యూరోబయాలజీలో ఉన్నటువంటి రీసెర్చ్ చెప్తుంది. కాబట్టి మీరు ఆ విధంగా ప్రతిరోజు విజువలైజ్ చేసినప్పుడు, మీకు ఇప్పటికి కనపడినటువంటి ఫలితాన్ని, మీకు అందుబాటులో లేనటువంటి ఫలితాన్ని, మీరు వెళ్ళని ప్రాంతాన్ని, మీరు చూడని మనుషుల్ని మీరు చూస్తున్నట్టుగా, అక్కడ మీరు మీ కార్యకలాపాలు చేస్తున్నట్టుగా, మీరు విజయాలు సాధిస్తున్నట్టుగా మీరు ఇమాజినేషన్ చేయగలిగితే, అది ఒక అనుభవంగా మీ యొక్క నాడీ వ్యవస్థలో ఉంటుంది. బ్రెయిన్‌లో ఉంటుంది. అదేవిధంగా మనం బయట వచ్చేసి ఏదైనా కొత్త పని చేయాలనగానే మనకు అసౌకర్యంగా అనిపిస్తుంది. కాబట్టి అసౌకర్యం అంటే సపోజ్ విత్తనం ఉంది. విత్తనాన్ని మనం ఏం చేస్తాము? విత్తనాలు నాటాలనుకున్నప్పుడు భూమిలో విత్తనాన్ని కొంత మట్టి పెకిలించి, లేదా గుంట చేసి, లేదా పొలం దున్ని దానిలో విత్తనాలు వేస్తాం. విత్తనాలు వేసాక మళ్ళీ దాని మీద మట్టి కప్పుతాం. మట్టి కప్పిన తర్వాత ఏమవుతుంది? ఆ విత్తనం మొలకెత్తాలంటే పైనున్నటువంటి మట్టిని, సాయిల్‌ని నెట్టుకొని బయటికి రావాలి. అంటే ఒక విత్తనం లేతగా వచ్చేటటువంటి దాని సీడ్లింగు, లేదా మొలక పైనున్నటువంటి మట్టిని నెట్టుకొని రావటం అనేది చాలా కష్టమైనటువంటి పని. అయినా కూడా ఆ విధంగా చేస్తుంది. అంటే అసౌకర్యమైనా కూడా చేస్తుంది. అలాగే అసౌకర్యం అనేది ఒక్కొక్కసారి గ్రోత్‌కి సింబల్‌గా ఉంటుంది. అసౌకర్యం ఏర్పడుతుంటే బహుశా దాంట్లో మీరు ఎదుగుతున్నారేమో, మీరు అభివృద్ధి చెందుతున్నారేమో, అడ్వాన్స్ అవుతున్నారేమో గమనించండి. అడ్వాన్స్‌మెంట్‌కి తప్పకుండా అసౌకర్యం అనేది ఉంటుంది. అదేవిధంగా మీకు కొన్ని బయట ఇబ్బందులు ఏర్పడతాయి. మీ వాతావరణ పరిస్థితులు, మీరున్న చోట ఒక్కొక్కసారి నెగెటివ్ ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. ఆ నెగెటివ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని ఒకవేళ మీరు ఎదుర్కొని, వాటిని పాజిటివ్‌గా ఒకవేళ మార్చే శక్తి సామర్థ్యాలు మీకుంటే, బహుశా అక్కడ మీకు గోల్డ్ మైన్ దొరుకుతుంది. జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా ప్రతిరోజు మీరు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. సో, మీరు చక్కగా ఆరోగ్యంగా ఉన్నందుకి, మీరు కాళ్ళు, చేతులు మంచిగా ఉన్నందుకి, మీరు మీ తల్లిదండ్రులకి ధన్యవాదాలు చెప్పవచ్చు. దాన్ని కూడా గ్రాటిట్యూడ్ అంటాం. ఐ ఐ థాంక్ మై పేరెంట్స్. ఐ థాంక్
ద క్రియేటర్ అని మీరు మీ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఆ విధంగా ఎక్స్‌ప్రెస్ చేయటం వల్ల ఫస్ట్ ఏంటంటే నెగెటివ్ ఐడియాస్ అనేవి తగ్గుతాయి. ప్లస్ మీ మనోదృక్పథం ఎటువైపు పోతుంది? పాజిటివ్ సైడ్ పోతుంది. అదే విధంగా గ్రాటిట్యూడ్ వైపు పోతుంది. గ్రాటిట్యూడ్ వల్ల వి కనెక్ట్ విత్ ద క్రియేటర్. వి కనెక్టెడ్ విత్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరి పట్ల మనం గ్రాటిట్యూడ్ చెబితే వాళ్ళతోటి మనం కనెక్ట్ అయితాం సైకలాజికల్‌గా. సపోజ్ మీరు వర్క్ ప్లేస్‌లో మీకు హెల్ప్ చేసినటువంటి వాళ్ళకి థాంక్స్ చెప్పగలిగినట్టయితే, ధన్యవాదాలు చెప్పగలిగినట్టయితే, కనీసం మనసులో చెప్పగలిగినట్టయితే వాళ్ళ పట్ల మీ వైఖరి మారుతుంది. వాళ్ళని మీరు చూసే విధానం మారుతుంది. ఫలితంగా వాళ్ళు మీకు ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా మీరు పని చేసేటప్పుడు ఒకేసారి ఎవరెస్ట్ పర్వతం ఎక్కాలని చూడకండి. రోజు కొద్ది కొద్దిగా పని చేసుకుంటూ, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, ఒక్కొక్క సవాలుని పరిష్కారం చేసుకుంటూ, ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు కొత్త వాళ్ళతోటి మాట్లాడటం అనేది ప్రాబ్లమ్‌గా ఉంటుంది. కొత్త వాళ్ళతోటి మాట్లాడటం ప్రాబ్లమ్‌గా ఉంటే, వాళ్ళని కొత్త వాళ్ళని అడగండి. సార్ ఈ రోడ్ ఎటువైపు పోతుంది? లేదా పలానా ఊరు పోవటానికి ఏ బస్ ఎక్కాలి? పలానా ట్రైన్ ఏ టైంకొస్తుంది? అని మీరు వాళ్ళని అడగవచ్చు. ఆ విధంగా అడగటం వల్ల చిన్న చిన్నగా ఆహ్, మీకు ఇతరులతోటి మాట్లాడటం ప్రారంభమవుతుంది. దాన్ని తర్వాత ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. అదే విధంగా మనం ఈ రోజున్నటువంటి సైంటిఫిక్ అడ్వాన్స్‌మెంటు, సైంటిఫిక్ నాలెడ్జ్ తోటి మనం గమనించినట్టయితే సపోజ్ ఎలాన్ మస్క్ అనేటటువంటి ఒక వ్యాపారవేత్త, సైంటిస్టు ఈయనేం చేస్తున్నాడంటే అంగారక గ్రహం మీదకి వెళ్ళాలని ప్లాన్‌లు చేస్తున్నాడు. దానికి సంబంధించినటువంటి రాకెట్‌లని ఇప్పటిదాకా ప్రపంచంలో లేనటువంటి రాకెట్‌లని స్పేస్ షిప్స్ అంటే వాహక నౌక, అంతరిక్ష వాహక నౌకలని తయారు చేస్తున్నాడు. అంటే అక్కడేమవుతుంది 2030 కల్లా అంగారక గ్రహం మీదకి పోయి అంగారక గ్రహం మీద కాలనీ ఏర్పాటు చేయాలనేది ఆయన లక్ష్యం. సుమారు 10,00,000 మందిని షిఫ్ట్ చేయాలి. 10,00,000 మందికి అవసరమైనటువంటి అన్ని తినుబండారాలు, మెటీరియల్, మొక్కలు, జంతువులు అన్నిటిని కూడా అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేయాలనేది ఆయన యొక్క ప్లాన్. దానికోసం ఆల్రెడీ ప్రిపరేషన్ నడుస్తూనే ఉంది. రీసెర్చ్ నడుస్తుంది. ఇంకా ఇతనేమంటున్నాడు 2030 కంటే ఇంకా ముందు పోయినా కూడా ఆశ్చర్యం లేదంటున్నాడు. అందుకని మీరు అంగారక గ్రహం దాకా మీరు పోతే మంచిదే. ఒకవేళ పోకపోయినా కూడా బాధ లేదు. అయితే మీరు మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవటానికి, మీ జీవితాన్ని మీరు తీర్చిదిద్దుకోవటానికి మీ కలలని మీరు ఎక్స్‌పీరియన్స్‌గా విజువలైజ్ చేసి, ఇమాజిన్ చేసి, ప్లాన్ చేసి ముందుగానే ఊహించండి. ముందుగానే మీ మనోనేత్రంలో చూడండి. మీరు ఫాలో అవుతున్నారా? వినగలుగుతున్నారా? అర్థమవుతుందా? ఒకవేళ మీరు మంచిగా ఫాలో అయితే యెస్ అని టైప్ చేయండి. కామెంట్స్‌లో యెస్ అని టైప్ చేయండి. అదే విధంగా మనం ఇంతకుముందు కూడా వేరే వీడియోలో చెప్పుకున్నాం. మనం ఒక పనిని రోజు చేస్తూ ఉంటే అది అలవాటుగా మారుతుందని చెప్పాం. అందుకని మీరేం చేయొచ్చు ఈ రోజు నుంచి మీరు కోరుకున్నటువంటిది, ఇప్పుడు లేనటువంటిది మీరు కోరుకున్నటువంటి ఒక స్కిల్‌ని రోజు కొద్దిసేపు ప్రాక్టీస్ చేయండి. రోజు ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు లేదా ఒక అరగంట ప్రాక్టీస్ చేయండి. అదే విధంగా మీరు ఇప్పటిదాకా ఒక రకమైనటువంటి ఫుడ్ తిని ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణలో ఉన్నవాళ్ళు ఒక రకమైనటువంటి భోజనానికి అలవాటు పడి ఉంటారు. కాబట్టి మీరు వేరే రకాలైనటువంటి భోజనాన్ని కూడా అంటే అమెరికా పోతే ఎలాంటి భోజనం చేస్తారు? నార్త్ ఇండియా పోతే ఎలాంటి భోజనం ఉంటుంది? అటువంటి వాటిని కూడా మీరు టేస్ట్ చేయొచ్చు. అటువంటి వాటిని కూడా ఎక్స్‌పెరిమెంట్ చేసి వాటిలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని కూడా చూడొచ్చు. ఒకవేళ మీరు అమెరికా గాని, ఇతర దేశాలు పోయినా కూడా మీరు అక్కడ తట్టుకునే శక్తి అనేది మీకొస్తుంది. అదే విధంగా మీరు షాపింగ్ చేసేటప్పుడు కూడా ఎప్పుడు ఒకటే చోట షాపింగ్ చేయొచ్చు. లేదా వేరు వేరు షాపింగ్ మాల్స్‌కి పోయి చిన్న చిన్న వస్తువులు కూడా కొనవచ్చు. ఆ విధంగా కొనటం వల్ల కూడా మీలో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్‌ని చూసినటువంటి అనుభూతి, ఎక్స్‌పీరియన్స్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇవి ముఖ్యమైనవి. నెక్స్ట్ ఇంకొక విషయం నేను చెప్పేదేందంటే, మీరు రోజు ప్రతిరోజు నిన్న చేసిన పని, మొన్న చేసిన పని ఈరోజు చేయటం కాకుండా, ప్రతిరోజు మీరు కోరుకున్న లక్ష్యం వైపు కొద్దిగా డిఫరెంట్‌గా ఉన్న పని చేయండి. అవసరమైతే కొద్దిగా రిస్క్ తీసుకోండి.
అదేవిధంగా మీరు కోరుకున్నటువంటి లక్ష్యాలన్నీ ఒక లిస్ట్ రాసేసి, ఆ లిస్ట్ అంతా కూడా ఒక బుక్‌లో పెట్టుకోండి. అప్పుడప్పుడు ఆ బుక్ తీసేసి అందులో ఉన్న లక్ష్యాలు ఏమేమి ఉన్నాయి, వాటిని నేను చేస్తున్నానా లేదా, నేను ఒక లాంగ్వేజ్ అదనంగా ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటున్నానా లేదా, నేను అదనంగా డాన్స్‌కి వెళ్ళాలనుకున్నాను లేదా పలానా స్పోర్ట్స్ చెస్ నేర్చుకున్నానా లేదా, నేను ట్రావెల్ చేయాలి, నెలకొకసారి ట్రావెల్ చేయాలి కొత్త ప్లేస్‌కి. ఒకవేళ నేను ట్రావెల్ చేస్తున్నానా లేదా అని చెక్ చేసుకొని ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం మీకు సహకరించకపోతే, మీకు ఎటువంటి వాతావరణం అవసరమో ప్లాన్ చేసుకొని, అటువంటి వాతావరణానికి షిఫ్ట్ కాండి. మీ ఉద్యోగానికి లేదా వ్యాపారానికి. ఆ విధంగా మీరు మీ కంఫర్ట్ జోన్‌ని దాటుతారు. సో, ఉదాహరణకి చేపలు పట్టాలనుకున్నప్పుడు మనం తప్పకుండా ఎక్కడికెళ్ళాలి? ఒక నది దగ్గరకి కానీ, చెరువు దగ్గరకి గానీ, కాలువ దగ్గరకి గానీ, సముద్రం దగ్గరకి కానీ వెళ్ళాలి. అంతేగాని చేపలు నా దగ్గరకొస్తేనే నేను చేపలు పడతా అంటే అది వీలయ్యే పని కాదు. అదే విధంగా మీరు పని చేసేటప్పుడు కొద్దిసేపు సోషల్ మీడియాని ఆఫ్ పెట్టండి. లేదా మొబైల్‌ని ఆఫ్‌లో పెట్టి మీ పనులు చేసుకోండి. ఆ విధంగా చేయటం వల్ల మీ ఏకాగ్రత పరిపూర్ణంగా ఆ పని పైన ఉంటుంది. మంచి ఫోకస్, మంచి శ్రద్ధ పెట్టగలుగుతారు. ఒకవేళ మీరు కోరుకున్న విధంగా కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చారు. ఇవాళ ఒక మంచి పని చేశారు. ఇవాళ ఒక సేల్ చేశారు. ఇవాళ ఒక డీల్ చేశారనుకోండి. ఒక లక్ష్యాన్ని సాధించారనుకోండి. ఆ విధంగా సాధించినప్పుడు మీరు చక్కగా ఆ రోజుని ఎంజాయ్ చేయండి. ఆ మెమరీని, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఇంకా బాగా ఎంజాయ్ చేయండి. దానికోసం అవసరమైతే మంచి బిర్యానీ తినండి. లేదా ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకొని పార్టీ చేయండి. చిన్న చిన్న పార్టీ చేయండి. మరి ఎక్కువ ఖర్చు కాకుండా. అదే విధంగా లేదా ఒక సినిమా చూడండి. లేకపోతే ఒక డాన్స్ చేయండి. మొత్తం మీద సెలబ్రేట్ చేయండి. మీరు విజయాలు సాధించినప్పుడు విజయాలని సెలబ్రేట్ చేయండి. అదే విధంగా ఒకవేళ కొత్త వాళ్ళతోటి మాట్లాడటం మీకు భయం, బెరుకనుకోండి. సపోజ్ ఈరోజు కొత్త వాళ్ళతోటి మాట్లాడారు. ఈరోజు పార్క్‌కెళ్లారు, లేదా బస్ స్టాండ్‌కో, రైల్వే స్టేషన్‌కెళ్లారు, లేదా షాపింగ్ మాల్‌కెళ్లారు. అక్కడ కొత్త వాళ్ళతోటి కొద్దిసేపు ఒక నిమిషం మాట్లాడగలిగారు. సో, ఒక నిమిషం కొత్త వాళ్ళతోటి మాట్లాడగలగటం అనేది ఒక గ్రేట్ థింగ్. అదే విధంగా ఒకవేళ అపోజిట్ సెక్స్ తోటి మాట్లాడటం మీకు ఒకవేళ ఇబ్బందిగా ఉంటే, యూ ట్రై టు ఓ షాపింగ్ మాల్‌కెళ్ళండి. అక్కడ వచ్చినటువంటి షాపింగ్ చేసే వాళ్ళతోటి ఒక నిమిషం మాట్లాడే ప్రయత్నం చేయండి. సో, ఆ విధంగా మీరు మీ ఇంటర్నల్ బ్యారియర్స్‌ని దాటవచ్చనమాట. కాబట్టి ఇవి మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఆర్ యూ ఫీలింగ్ ఓకే? బోర్‌గా ఉన్నాయా? మంచిగా అనిపిస్తుందా? ఒకవేళ మంచిగా అనిపిస్తే ఫీలింగ్ గుడ్ అని కామెంట్‌లో టైప్ చేయండి. అదే విధంగా మీరు నేనిది చేస్తే తప్పు పోద్దేమో, అది చేస్తే తప్పు పోద్దేమో అని అసలు ఏం చేయకుండా ఉండకండి. మీ లక్ష్యాల వైపు మీరు ప్రయత్నం చేస్తూ వెళ్ళండి. మీ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్ని తప్పులు చేసినా ఏం కాదు. మరలా సరిచేసుకొని మరలా ముందుకెళ్ళొచ్చు. ఎన్ని తప్పులంటే తప్పులు చేసుకుంటూ కూర్చోటమే కాదు. ఒక పొరపాటు జరిగింది. రాంగ్ రూట్‌లో వెళ్లారనుకోండి. మళ్ళా గెట్ బ్యాక్ టు ద కరెక్ట్ పొజిషన్ అండ్ యూ కంటిన్యూ యువర్ జర్నీ టు యువర్ గోల్స్. ఆ విధంగా మీరు సాధన అనేది చేయాలి. మీ లక్ష్యాన్ని చేరుకోవటానికి అవసరమైతే ఒక్కొక్కసారి మిస్టేక్స్ జరిగినా కూడా మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. మరి విజయం అనేది ఒకేసారి ఎటువంటి ఓటమి లేకుండా, మిస్టేక్స్ లేకుండా విజయం రాదు. కాబట్టి మీరు ప్రయత్నం చేయొచ్చు. సపోజ్ మీరు ఒక చోట ఉన్నారు, లేదా హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్‌లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్ళాలి. సపోజ్ గూగుల్ మ్యాప్ తీసుకున్నారు. కానీ గూగుల్ మ్యాప్ కూడా ఒక్కో చోట మిస్టేక్ చేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది? టర్న్ తీసుకోమంటుంది. మళ్ళా టర్న్ తీసుకోమంటుంది. ఆ విధంగా ఏం చేస్తారు? మీరు మీ జర్నీని కంటిన్యూ చేస్తారు. అప్పటికి కూడా ఇబ్బందిగా ఉంటే ఏం చేస్తారు? ఎవరినైనా పక్కనే ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా అడుగుతారు. సార్ నేను పర్టిక్యులర్ అడ్రస్‌కెళ్ళాలి. పలానా ఏరియాకెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అని మీరు వేరే వాళ్ళని అడిగి మీ డైరెక్షన్‌ని సరి చేసుకుంటారు.
అదేవిధంగా మీరు, మీరు కూడా ఒక మనిషే. మీ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఒక్కొక్కసారి మిమ్మల్ని కఠినంగా మీ మనసుని నొప్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ పట్ల మీరు పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉండండి. మీ పట్ల మీరు కైండ్‌నెస్‌ని కలిగి ఉండండి. అదేవిధంగా మీరు కొన్ని అఫర్మేషన్స్‌ని, స్టేట్మెంట్స్‌ని రిపీట్ చేయండి. ఐ యామ్ ద బెస్ట్. ఐ కెన్ డూ దిస్. ఐ యామ్ క్యాపబుల్. ఐ లైక్ మైసెల్ఫ్. ఐ లవ్ మైసెల్ఫ్ అని కొన్ని స్టేట్మెంట్స్‌ని రిపీట్ చేయటం వల్ల మీలో పాజిటివ్ దృక్పథం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా నెగెటివ్ వైఖరి అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు చేసే పనులు ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఒక కోచ్ దగ్గర గానీ, లేదా ఒక ఫ్రెండ్ తోటి గానీ, లేదా ఆహ్, ఒక ఒక ఫ్రెండ్ తోటి గానీ షేర్ చేసుకోవచ్చు. ఆ షేర్ చేసుకొని వాళ్ళ యొక్క ఒపీనియన్‌ని కూడా మనం అడగవచ్చు. కోచ్ ఉంటే కోచ్ ఎక్కువగా బాధ్యత తీసుకుంటాడు కాబట్టి, ఫ్రెండ్ కంటే కోచ్ అదే ఫీల్డ్‌లో ఉంటాడు. మీకు డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు. ఆ ఫీల్డ్‌లో ఎక్స్‌పర్ట్‌గా ఉంటాడు కాబట్టి మీకు ఎక్కువ న్యాయం జరుగుతుంది. అదేవిధంగా మీరు మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని చెక్ చేసుకోండి. మీ చుట్టూ ఉన్న వాతావరణంలో మీకు సపోర్ట్ చేసే వాళ్ళని ఎన్నుకోండి. అదేవిధంగా మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళని నెమ్మదిగా, క్రమంగా వదిలేయండి. మీరు వేగంగా విజయం సాధించాలంటే మీ ఫీల్డ్‌లో మీరు పనిచేస్తున్న ఫీల్డ్‌లో ఎవరైతే ఎక్స్‌పర్ట్ ఉన్నారో, ఎవరైతే ఔట్‌స్టాండింగ్ పర్సన్ ఉన్నారో వాళ్ళని రోల్ మోడల్‌గా తీసుకోండి. వాళ్ళు ఏమేం పనులు చేశారు, ఎలా చేశారో వీలైతే వాళ్ళని కలిసి వాళ్ళ విజయానికి రహస్యాలను అడగండి. వాళ్ళ అలవాట్లు ఏంటో అడగండి. వాళ్ళు ఒత్తిడిని ఎలా తట్టుకున్నారో అడగండి. ఆ విధంగా అడిగి వాటిని మీరు సాధన చేయటం వల్ల వాళ్ళలాగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు విజయం సాధించినప్పుడు వాతావరణం వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు వేరే రకంగా ఉంటుంది. కానీ వాళ్ళలో ఉన్నటువంటి మైండ్ సెట్, హానెస్టీ, కాన్ఫిడెన్సు, ఫియర్‌లెస్‌నెస్ ఇవైతే మారవు. అదేవిధంగా వాళ్ళ మెంటల్ యాటిట్యూడ్ ఇవి మారవు. కాబట్టి మనకు కావాల్సిందేందంటే ఇవి కావాలంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి, హానెస్టీ ఉండాలి, ఫియర్‌లెస్‌గా పనిచేయాలి. అదేవిధంగా మంచి పాజిటివ్ మైండ్ సెట్‌ని కలిగి ఉండాలి. ఇవి కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా విజయానికి సోపానాలనమాట. ఫౌండేషన్స్. కాబట్టి అవి మిమ్మల్ని ముందుకు నడుపుతాయి. సో, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి వీడియోలో మనం చెప్పుకున్న విషయాల గురించి మీరు మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో టైప్ చేయండి. ఈ వీడియో ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చింది కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మనం వెరీ సూన్ 1000 మంది సబ్స్క్రైబర్స్ లిస్ట్ దాటుతున్నాము. సుమారు 10 మంది, 20 మంది కావాలి. కాబట్టి మీరు తప్పకుండా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటారు. బహుశా కొత్త వాళ్ళు తప్పకుండా ప్లీజ్ వీడియో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనం తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్‌ని, ఈ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఇన్‌పుట్స్‌ని, సైకలాజికల్ ఇన్‌పుట్స్‌ని అందించాలనేటువంటి నా ప్రయత్నంలో మీరు భాగం కండి. నా ప్రయత్నానికి సహకరించండి. మీ పనులు మీరు చేసుకుంటున్నా కూడా కామెంట్ చేయటం వల్ల, లైక్ చేయటం వల్ల, షేర్ చేయటం వల్ల, సబ్స్క్రైబ్ చేయటం వల్ల వీడియో ఎక్కువ మందికెళ్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. వి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.